దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మీనరాశి వారికి మధ్యాహ్నం 11 గంటల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషాల లోపు పెద్ద వార్త. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండబోతున్నాయంటే కనుక వీరి యొక్క దినఫలాల ప్రకారం ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషాల లోపు ఒక పెద్ద వార్తనైతే వీరు వింటారు. అంటే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారో అది శుభవార్త లేదా అశుభవార్త, అలాగే మిగిలిన అంశాలను కనుక ఈ రాశి వారికి గనక గమనించుకున్నట్లయితే ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముఖ్యంగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని కనుక చూసుకుంటే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. స్వయంగా ప్రతిభను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు సమర్థులు అని కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. వీరి యొక్క జీవితంలో వీరు ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కానీ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషాల లోపు ఏ సమయంలో అయినా సరే ఒక వార్తనైతే వీరు వినబోతున్నారు. ఆ వార్త కూడా మీకు చాలా అనుకూలమైన వార్త. అంటే ఎన్నో రోజుల నుండి ఈ యొక్క వార్త కోసం మీరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. అంటే పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు, కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. అయితే మీ యొక్క లైఫ్ లో ఏ అవకాశం కోసం అయితే మీరు చాలా రోజులుగా పడిగాపులు కాస్తున్నారో, అటువంటి అవకాశం మీకు రావాలని కలలు కంటున్నారో, అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఆదాయ మార్గం మీకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ముఖ్యమైన అంశం అయితే మీకు జరగబోతుంది. దానికి సంబంధించి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఆదాయ మార్గం పెరుగుతుంది. ఆదాయంలో రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీరు కన్న కలలు ఈ యొక్క ఫిబ్రవరి 17వ తేదీన సోమవారం రోజున ఈ రాశి వారికి జరగబోతుంది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషాల లోపు ఏ సమయంలో అయినా సరే ఇటువంటి పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలను చూస్తే కనుక ఎక్కువ మట్టుకు సాధారణంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుంది. కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలు తొలగిపోయి మీకైతే కుటుంబ సభ్యుల మధ్య సానుకూలత అనేది ఏర్పడబోతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొంత సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ఇక కుటుంబం పట్ల, సంతానం పట్ల మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు మీ అభిరుచులకు తగ్గట్లుగా జరుగుతుంది. మీకు జీవితం సానుకూలంగా సాగిపోవడానికి మీకు చక్కటి మలుపు అనేది ఇక ఇప్పటి నుంచి మొదలవబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.